హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుల ప్రేమల తండ్రి, దయగల తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆశ్చర్య కార్యాలు, బలమైన కార్యాలు జరిగించండి ప్రభా. పాట వినబోచుండగా, వాక్యం వినబోచుండగా మా మనస్సునకు నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించి నీ ఆశ్చర్య కార్యాలు, నీ బలమైన కార్యాలు మా పట్ల జరిగించండి. నీ నడిపింపు, నీ శక్తిని, బలం, ఆత్మను దయచండి. ప్రార్థన శక్తిని, ప్రార్థన బలం, వాక్య బలం మాకు అనుగ్రహించి ఇప్పుడు పాట వినబోచుండగా గొప్ప కార్యం జరిగించండి. వాక్యం వినబోచుండగా గొప్ప కార్యం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి నా భార్య గ్రేస్ వచ్చి ఒక సాంగ్స్ పాడుతుంది, విందాం. అందరికీ ప్రేమ కదా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. వెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. వెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విడిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకము చేర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విడిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకము చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. వెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. వెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చేయ దారిద్రముందాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చేయ దారిద్రముందాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. వెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. వెదకి రాలేదని
హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. నీ ఆశ్చర్య కార్యాలు, నీ బలమైన కార్యాలు యేసుక్రీస్తులో జరిగించమని, విత్తన వాక్యం మా హృదయంలో ఫలింపచేయమని, సాతాను వెతకపోకున్నట్టు మా హృదయంలో భద్రపరుచుకునే కృపను ఆత్మను అనుగ్రహించమని యేసుక్రీస్తులో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం ఏంటంటే స్వస్థత. స్వస్థత అనేది ఏ విధంగా మనకు కలుగుతుంది? చాలామంది జీవితంలో స్వస్థ కొరకు పరుగులెత్తుతూ ఉంటారు. స్వస్థత అనేది దేవుడే మనకి ఇవ్వాలి. నీ అంతలో నువ్వు సంపాదించుకునే స్వస్థత కాదది, దేవుడు ఇవ్వాలి. స్వస్థత అనేది దేవుడు మాత్రమే ఇవ్వాలి. కొంతమంది స్వస్థత కొరకు ఆశ కలిగి దేవుని దగ్గరకు వస్తారు, కానీ స్వస్థత మాత్రం పొందుకోరు. కొందరు మాత్రమే స్వస్థత పొందుతారు, వేరే మాత్రము స్వస్థత పొందరు. కొందరే. ఎవరు దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో వారికి మాత్రమే స్వస్థత కలుగుతుంది. చాలామంది నాకు స్వస్థత కలగాలి, నాకు స్వస్థత కలగాలి, నాకు స్వస్థత కలగాలని పరుగులెత్తుతూ ఉంటారు దేవుని దగ్గరికి. కానీ కొందరు మాత్రమే స్వస్థత పొందుతారు. దేవుడు అందరినీ స్వస్థత పడదామని చూస్తాడు, కానీ కొన్ని పాపం వల్ల, కొన్ని అవిశ్వాసం వల్ల, ప్రార్థన చేయకపోవడం ద్వారా, దేవుని స్వరాన్ని వినకపోవడం ద్వారా కూడా స్వస్థతలు కొంతమందికి రావు. అందుకే నీ స్వస్థత అనేది ఏ విధంగా వస్తుందంటే, నువ్వు యేసయ్య మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడి జీవిస్తావో, యేసయ్య నీవే నా దిక్కు, నాకు ఎవరు కాదు, నీవే నా సర్వం, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు, నా పక్షాన నీవే ఉన్నావు, నాకు ఎవరు లేరు, నీవే నా ఆధారం అని ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి నువ్వు జీవిస్తావో అప్పుడే దేవుడు నీ మీద దృష్టి పెడతాడు. కొంతమంది స్వస్థ కోసం వస్తూ ఉంటారు, కానీ మనసు ఎక్కడో ఉంటుంది, దేవుని మీద మాత్రము ఉండదు. అయితే ఈరోజు వాక్యం ఏంటంటే స్వస్థత. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ ఏమంటుండంటే, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చాను. అంతకుముందే యేసయ్య వచ్చాడు. ఎక్కడికి వచ్చిండు? కపెర్నహూములోకి వచ్చిండు, స్వస్థత పరిచాడు. మళ్ళా తర్వాత కొన్ని రోజులైనాక మళ్ళా ఆ కపెర్నహూములోకి వచ్చాడని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే 2వ వచనం, ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక వాకిటైన వారికి స్థలం లేకపోయినా ఆయన వారి వాక్యం బోధించుండగా ఆయన ఇంట ఉన్నాడని. అంటే జనులు విన్నారు. ఎక్కడ? ఒక ఇంటిలో వాక్యం చెప్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు యేసయ్య? ఒక ఇంటిలో వాక్యం చెప్తా ఉన్నాడు, అంటే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అయితే జనాలు అందరూ పరిగెత్తారు. ఎక్కడికి పరిగెత్తారు? స్వస్థత పొందుకోవాలని కొందరు పరిగెత్తారు, కొంతమంది ఏమో వాక్యం వినాలని కొంతమంది పరిగెత్తారు, యేసయ్యను చూడాలని కొంతమంది పరిగెత్తారు. మరి మనము యేసయ్య దగ్గరికి పరిగెత్తే వారిగా ఉన్నామా? యేసయ్యతో మాట్లాడాలి, యేసయ్యను చూడాలి, ఆయనతో నేను సావాసం చేయాలి, ఆయనకు మాదిరిగా నేను జీవించాలి, ఆయనకు నీకు లోబడి జీవించాలని మనం పరుగులు తీస్తున్నామా? అందుకని మనం ఏం చేయాలి? పరుగులు తీయాలి. ఎక్కడికి తీయాలంటే ఆయన వాక్యం వినడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన పాటలు వినడానికి మనం పరుగులు తీస్తూ ఉండాలి. అయితే ఇక్కడ యేసయ్య ఒక ఇంటిలో ఉన్నప్పుడు జనులంతా ఏం చేస్తున్నారు? ఆయన చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన బోధిస్తూ ఉన్నాడు. అయితే 3వ వచనం ఏమంటున్నాడు? కొందరు
పక్షగల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చేది. అంటే నలుగురు వ్యక్తులు, ఒక పక్షగల వాడు నడవలేని స్థితిలో ఉన్నాడు, కానీ ఆశ మాత్రం ఉన్నది. యేసయ్యను చూడాలి, ఆ యేసయ్య దగ్గర స్వస్థత పొందుకోవాలి, ఆయన నాకు ఆధారం, నేను ఎక్కడ తిరిగినా కూడా నాకు స్వస్థత కలుగుతలేదు, నాకు పక్షవాయువు నుండి నాకు విడుదల కలుగుతలేదని ఏం చేశాడు? యేసయ్య స్వస్థపరుస్తూ ఉన్నాడు, యేసయ్య బాగు చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి నడకనిచ్చాడు, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడు. అదే విధంగా నేను కూడా బాగుపడతానేమో, దేవుడు నన్ను బాగు చేస్తాడేమో అని తీర్మానం చేసుకొని యేసయ్య దగ్గరని స్వస్థత పొందాలని నలుగురు చేత మోయించుకొని ఆయనను తీసుకొని వచ్చారు. హల్లెలూయా. ఇక్కడ 3వ వచనం అంటున్నాడు, కొందరు పక్షగల ఒక మనుషుణ్ణి నలుగురి చేత మోయించుకొని వద్దకు తీసుకొని వచ్చిరి. నలుగురు మోసుకుంటూ యేసయ్య ఎక్కడైతే బోధిస్తూ ఉన్నాడో అక్కడికి తీసుకుందామని వచ్చారు. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షగల వాని పరుపుతోనే దింపిరి. అయితే యేసయ్య ఒక ఇంట్లో కూర్చోండి బోధిస్తూ ఉన్నాడు. ఏం బోధిస్తున్నాడు? వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ అనేకులు జనాలు ఉన్నారు, నడవలేని స్థితి, పోదామన్నా కూడా యేసయ్యతోటి మాట్లాడదామన్నా కూడా అక్కడ దారి లేదు, అక్కడ ఏం లేదు, దారి లేదు. అయితే ఈ పక్షగలవాన్ని ఎట్లనైనా ఆ యేసయ్య చెయ్యి పడాలి, యేసయ్య చేత ప్రార్థన చేపియాలి అని ఈ నలుగురు ఏం చేశారంటే పక్షగలవాన్ని తీసుకొని వచ్చారు. హల్లెలూయా. అయితే 5వ వచనం ఏమంటుండు? యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షగలవానితో చెప్పాను. అయితే నలుగురు మోయించుకొని ఆ పక్షగలవాన్ని తీసుకొని వచ్చారు, కానీ అక్కడ యేసయ్య మాత్రము ఒక ఇంట్లో కూర్చొని వాక్యం చెప్తా ఉన్నాడు. మరి వాక్యం చెప్తా ఉన్నప్పుడు అక్కడ అనేకులు దారిస్తలేరు, కానీ హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేనికి మహిమ కలుగును గాక, దారిస్తలేరు. ఎప్పుడైతే దారి లేకపోతే పైనుండి కప్పు విప్పారట. విప్పి యేసయ్యను ఎక్కడైతే కూర్చొని ఉన్నాడో అక్కడ ఆ పక్షగలవాన్ని దింపారు. యేసు ఎక్కడైతే బోధిస్తూ ఉన్నాడో అక్కడికే ఆ యొక్క పక్షగలవాన్ని దింపారు. యేసయ్య వారి విశ్వాసాన్ని చూశాడు. యేసయ్య ఏం చేశాడు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, వారి విశ్వాసాన్ని చూశాడు. మన విశ్వాసాన్ని చూడాలంటే నువ్వు యేసయ్య కనబడాలి. ఏం చేయాలి? యేసయ్య దగ్గర కనబడాలి. ఎట్లా కనబడాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ, దేవా నాతో మాట్లాడు, నీ స్వరాన్ని నాకు వినిపించు, నీ మధురమైన స్వరం నాకు వినిపించని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనంలో యేసు వారి విశ్వాసం చూసి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, యేసు వారి విశ్వాసం, కుమారుడు నీ పాపం క్షమించమని పక్షగలవానితో చెప్పాను. యేసు వారి విశ్వాసాన్ని చూశాడు. ఎవరి విశ్వాసం చూశాడు? ఆ నలుగురు విశ్వాసం, పక్షగల విశ్వాసం చూసి ఏమంటున్నాడు? నా కుమారుడా అంటున్నాడు. కుమారుడా, నీ పాపములు క్షమించబడిన పక్షగలవానితో
అని చెప్పాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పక్షగలవానితో ఎప్పుడైతే చెప్పాడో ఆ యొక్క పాపాలు క్షమించబడ్డాయంట. అంటే దేవునికి సమస్తము తెలుసు. అంటే కొన్ని పాపాల ద్వారా కూడా రోగాలు వస్తాయి, కొన్ని పాపాల ద్వారా కూడా రోగాలు వస్తాయి. కాబట్టి ఆ పాపాలు క్షమించమని దేవుని దగ్గర మనము వేడుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నా అంటే 7వ వచనం 6వ వచనం, శాస్త్రులు కొందరు ఇక్కడ కూర్చున్న ఉండిరి, వారు ఇతడు ఇట్లా ఎందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాప క్షమించగలవాడు ఎవడని తమలో తమ హృదయంలో ఆలోచించుకొని చుండిరి. అయితే యేసయ్య పాపాలు క్షమించాడు, పాపాలు క్షమించాడు. ఇక్కడ శాస్త్రులు ఏం చేస్తున్నారు, ఇతడు ఎందుకు పాపాలు క్షమిస్తున్నాడు, దేవుడు ఒక్కడే, ఇతడు దేవుడు అనుకుంటున్నారా అని అక్కడ శాస్త్రులు అనేకులు ఉన్నారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు. 8వ వచనం ఏమంటున్నంటే, వారు తమలో తమ ఇలా ఆలోచన చేసుకునే యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకున్నాడంట. ఎవరు శాస్త్రులు ఏమన్నా ఆలోచిస్తారు, శాస్త్రులు ఏమన్నా ఆలోచిస్తారు అంటే, హల్లెలూయా, శాస్త్రులు ఏమన్నా ఆలోచిస్తున్నారంటే ఇతడు ఎందుకు పాపాలు క్షమిస్తూ ఉన్నాడు, పాపాలు ఎందుకు క్షమిస్తున్నాడు అని తమలో తమ ఆలోచించుకొని చుండగా వెంటనే యేసయ్య తెలుసుకున్నాడు వాళ్ళ హృదయాలను. మనం ఏం ఆలోచిస్తున్నామో కూడా దేవునికి తెలుసు. అందుకనే మనం ఏం చేయాలి, మనం ఏ ఆలోచనతో దేవుని మందిరంలో కూర్చున్నామో మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మన హృదయంలో ఏ ఆలోచనలు పెట్టుకో, దేవుని ఆలోచన మాత్రమే మనకు ఉండాలి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఏమంటుండంటే, తెలుసుకో మీరు ఇలాగ ఈ సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు, ఈ పక్షగలవానితో నీ పాపాలు క్షమించబడినవని చెప్పుట సులభమా, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడుమని చెప్పుట సులభమా. పక్షగలవానితో నీ పాపాలు క్షమించబడిన చెప్పుట సులభమా, నీ లేచి నీ పరిపెత్తుకుని నడుమని చెప్పుట సులభమా. ఈ రెండు వీజే. దేవునికి సమస్తము సాధ్యం, యేసయ్యకు సమస్తము సాధ్యం. ఎందుకంటే పాపాలు క్షమించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఇక్కడ లాస్ట్ వచ్చిన ఏమంటుండంటే, అయితే నీ పాప క్షమించబడి భూమి మీద మనిషి కుమార్కి అధికారం కలదని మీరు తెలుసుకున్న వాళ్ళని వారితో చెప్పి, హల్లెలూయా, పక్షగాలను చూసి నువ్వు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్తున్నానని చెప్పాను. తక్షణం వాడు లేచి పరిపెత్తుకొని వారి ఎదుట నడిచిపోయాను కనుక వారందరూ విభ్రాంతి పొంది ఈ కార్యాలు ఏనాడు చూడాలని చెప్పుకొని దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా, దేవుని మహిమపరిచారట. ఎందుకు మహిమపరిచారంటే యేసయ్య స్వస్థ కార్యాలు చేశాడు, యేసయ్య స్వస్థ కార్యాలు చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా స్వస్థ జరగాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మన పాపాలు క్షమించబడాలి. మన హృదయంలో ఉన్న పాపాలు కావచ్చు, మన తలంపులో ఉన్న పాపాలు కావచ్చు, ఏ పాపాలైనా కూడా యేసయ్య దగ్గర క్షమించబడాలి. అయితే ఈ పక్షగల వారిని పాపాలు క్షమించాడు, నీ పాపాలు కూడా క్షమించడానికి ఆయన సర్వాధికారం ఉన్నది. కాబట్టి నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి ఏం చేయాలి, పాపాలు క్షమించబడాలి. అయితే ఈ యొక్క పక్షగలవాడు స్వస్థ కొరకు పరిగెత్తుకొని వచ్చాడు. స్వస్థ కొరకు ఏం చేసుకున్నాడు, నీ స్వస్థత పొందాలని ఆ యొక్క నలుగురి చేత మోయించుకొని వచ్చాడు. మోయించుకొని వచ్చినప్పుడు యేసయ్య ఏం చేసిండు, పక్షగల వాని హృదయాన్ని చూశాడు. ఎందుకంటే అతని హృదయంలో భయంకరమైన పాపం ఉంది. ఆ పాపముల నుంచి ఈయన విడుదల పొందితే స్వస్థత వస్తుందని గ్రహించి యేసయ్య నీ పాపాలు క్షమించబడి నువ్వు నీ పరిపెత్తుకుని నడుమనగానే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అందరి ముంగట నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి సర్వము అధికారం ఉన్నది. నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే నేను వెలివేస్తున్నారో వారి ఎదుటనే నిన్ను నడిపియడానికి సమర్థుడు, శక్తి గల దేవుడు.
అందుకే నువ్వేం చేయాలి? ఆయన మీద నువ్వు ఆధారపడి జీవించాలి. అందుకనే యెషయా భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, రక్షింప నేరకుండానట్టు యెహోవా హస్తం కృచగా విన నేరకుడు ఆయన చెవులు మందం కాలేదు అంటాడు. అంటే ఆయన ఎప్పుడు రక్షించడానికి ఆయన హస్తం ఎప్పుడు చాపే ఉంటుంది. కాబట్టి ఆయన హస్తాన్ని నువ్వు గుర్తుపట్టాలి. ఆయన నా కొరకు హస్తం చాపాడు, నా కొరకు హస్తం చాపాడు, నన్ను ఎట్టకైనా ముడతాడు, నా పాపాలు క్షమిస్తాడు. నా హృదయంలో పాపం కావచ్చు, నా తలంపులు ఉన్న పాపాలు కావచ్చు, నా తలంపులు ఉన్న పాపాలు కావచ్చు, నా కాళ్ళ ద్వారా చేతుల ద్వారా ఏ పాపాలైనా ఆయన క్షమించడానికి సమర్థుడు, శక్తిగల దేవుడని నువ్వు గుర్తించాలి. అయితే ఈ యొక్క ఏం చేసిండు? పక్షగలవాడు నా పాపాన్ని క్షమిస్తాడు, నా రోగం నుంచి విడుదల కలుగుతుందని తీర్మానం చేసుకొని ఆ పక్షగలవాడు ఏం చేశాడంటే యేసయ్య దగ్గర స్వస్థతను పొందాడు. హల్లెలూయా. మనం యేసయ్య దగ్గర స్వస్థత పొందాలంటే ఏం చేయాలి? నువ్వు యేసయ్య వైపు చూడాలి. నువ్వు ఎప్పుడైతే యేసయ్య వైపు చూస్తావో అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. నీ అంతా నీవు పాపాలు క్షమించుకోలేవు. ఎవరు పాపాలు క్షమించబడాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు యేసయ్య వైపు తిరగాలి. నీ పాపాలు క్షమించబడాలంటే యేసయ్య వైపు నువ్వు చూడాలి. అయితే ఈ పక్షగల వాణ్ణి ఎప్పుడైతే ఆ యొక్క ఏ స్థలంలో అయితే కూర్చొని ఉన్నాడో కరెక్ట్ యేసే స్థలం దగ్గరనే ఆ యొక్క పక్షగల వాణ్ణి దింపాడు. ఎప్పుడైతే దింపారో వారి విశ్వాసాన్ని చూశాడంట. అందుకనే మన విశ్వాసాన్ని చూడాలంటే నువ్వు యేసయ్య దగ్గర కూర్చొని ఉన్నావు. యేసయ్య దగ్గర ఎవరు కూర్చొని ఉన్నారంటే మరియా కూర్చొని ఉన్నది. కాబట్టి ఆమె కూర్చొని ఉన్నది కాబట్టి వాక్యం ఎక్కువ విన్నది, వాక్య ప్రకారం నడిచారు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపాలు క్షమించడానికి వచ్చాడు. అందరి పాపాలు, భూమి మీద ఉన్న పాపాలు, పుట్టబోయే పాపాలు, ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళందరి పాపాలు దేవుడే చెల్లించేసేసాడు. ఎందుకంటే పుట్టేవారు అందరి పాపాలు దేవుడు క్షమించాడు. ఎందుకంటే దేవుడు 2000 సంవత్సరాల క్రితమే వచ్చి భూమి మీద ఏం చేశాడు? మరణించి తిరిగి లేచాడు. నువ్వు ఆయన వైపు నువ్వు చూడు. ఆయన వైపు నువ్వు చూస్తే నీకు స్వస్థత కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. ఇప్పుడు ఏదన్నా రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం. అంటే శరీర రోగాన్ని బాగు చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం. నీ ఆత్మకున్న రోగము, నీ ఆత్మకున్న ఆ పాపం, నీలో ఉన్న ఆత్మకున్న అనారోగ్య సమస్యలు పోవాలంటే నువ్వు యేసయ్య దగ్గరికి రావాలి. డాక్టర్ల కంట పరమ డాక్టర్ ఎవరు? యేసయ్యనే. నీలో ఉన్న ఆత్మ కోపం కావచ్చు, పగ కావచ్చు, ద్వేషం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, అహంకారం కావచ్చు, ఇంకా హృదయంలో ఎన్ని పాపాలు ఉన్నాయి, ఆ పాపం అంతా పోవాలంటే, హృదయముకు ఆ పట్టిన ఆ యొక్క మరొక పోవాలంటే నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే నీ పాపాలు క్షమించబడతాయి. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు నువ్వు రావాలి. వచ్చి నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. దేవా నాతో మాట్లాడు, నీ స్వరం నాకు వినిపించని ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు వినిపిస్తాడు. ఎందుకంటే పక్షగల వాణ్ణి స్వస్థపరిచాడు. ఎందుకంటే హృదయంలో ఉన్న పాపాలు ఫస్ట్ క్షమించబడాలి. హృదయంలో ఉన్న పాపాలు క్షమించబడితేనే శరీరానికి స్వస్థత అనుగ్రహించబడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ శరీరం కొరకు ఎక్కువ ఆలోచిస్తారు కానీ ఆత్మ కొరకు ఎక్కువ ఆలోచించారు. ఆత్మ కొరకు నువ్వు ఆలోచించాలి. దేవుడు నా హృదయంలో ఉన్న పాపాలు, నా తలంపులు ఉన్న పాపాలు ఖచ్చితంగా దేవుడు క్షమించడానికి సమర్థుడు, శక్తిగల దేవుడు అని నువ్వు ఎప్పుడైతే యేసయ్య వైపు నువ్వు చూస్తావో అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. హల్లెలూయా. అందుకని యేసయ్య వైపు చూడు. అందుకని యేసయ్య ఏమంటున్నాడు? భూదిగంత నివాసుల నా వైపు చూసి రక్షణ పొందుడు అంటున్నాడు. అంటే నువ్వు యేసయ్య వైపు చూసి రక్షణ పొందాలి. అంటే నువ్వు యేసయ్య వైపు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది, నీ పాపాలు క్షమించబడతాయి. ఆ పక్షగల వాడు ఏ విధంగా అయితే అతని హృదయంలో ఉన్న పాపము క్షమించబడ్డాదో నీ హృదయంలో ఉన్న పాపాలు కూడా క్షమించడానికి సమర్థుడు. కొంతమంది అనుకుంటారు
నాకు ఇన్ని బలహీనతలు, రోగాలు, వ్యాధులు, ఈ బలహీనతల నుండి ఎట్లా విడుదల పొందాలి అని ఈ శరీరం కోసం ఆలోచిస్తారు. కానీ నాలో ఉన్న ఆత్మకు ఎన్నో పాపం మరకలు ఉన్నాయి. అవి నేను తొలగించుకుంటే నా శరీరానికి స్వస్థత కలుగుతుందని ఎవరు ఆలోచించలేకపోతున్నారు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ప్రభు బలలో పాలు పొందేటప్పుడు అంట ఏం చేయాలి? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన ఎట్లా చేసుకుంటాను? నా హృదయంలో ఉన్న పాపాలు, నా తలంపులు ఉన్న పాపాలు, నా శరీరంలో ఉన్న పాపాలు ఇవన్నీ తొలగిపోవాలంటే యేసయ్య మీద నేను ఆధారపడాలి. అంటే ఆయన సిలువను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది ఆయన మరణాన్ని, సిలువను జ్ఞాపకం చేసుకుంటే ఎంతోమంది ఉట్టిగానే మామూలుగా తీసుకుంటారు ప్రభువులను. ఆయన మరణాన్ని గుర్తు చేసుకోకుండా, ఆయన పునరుత్థానాన్ని గుర్తు చేసుకోకుండా మామూలుగా తీసుకొని ఎంతోమంది రోగాలు తెచ్చుకుంటున్నారు. అందుకని హృదయంలో ఉన్న పాపాలు క్షమించబడితే ఆ ప్రభువులను నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో ఆ ప్రభువుల ద్వారా కూడా నీకు స్వస్థత అనుగ్రహించబడుతుంది. అందుకని యేసయ్య రక్తంలో ఏమున్నది అంటే జీవం ఉన్నది, సమాధానం ఉన్నది, శాంతి ఉన్నది. ఆ ప్రభువులు నువ్వు ఎప్పుడైతే నీ చేతికి వస్తుందో అప్పుడే నీ అనారోగ్య సమస్యలన్నీ పోతాయి. అందుకని కొన్ని బలహీనతలు పాపం వల్ల వస్తాయి, కొన్ని బలహీనతలు శరీర ప్రాబ్లం వల్ల ఉంటాయి, కొన్ని బలహీనతలు రకరకాల ఫుడ్ తినడం ద్వారా వస్తూ ఉంటాయి. అందుకని ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నువ్వు యేసయ్య మీద ఆధారపడి జీవించాలి. ఈ బలహీనతను నాలో నుంచి తొలగించు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బలహీనుడను, నాకు బలం లేదు అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? నా కృప నీకు చాలు అంటాడు. అంటే దేవుని కృప నీకు తోడుగా ఉండాలి. దేవుని యొక్క కృప నీకు నీడగా ఉండాలి. దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉన్నప్పుడే నీవు బలహీనుడుగా ఉన్నప్పుడు కూడా అప్పుడు బలవంతుడుగా మార్చబడతావు. యేసయ్య వైపు చూడు. ఆ పక్షగలవాడు యేసయ్య వైపు చూసి అనే స్వస్థత ఖచ్చితంగా పొందాలి. ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి ఎందుకు పోతాం? మనము నాలో ఉన్న బలహీనత నుండి నేను తొలగించుకోవాలి, నా అనారోగ్య సమస్యలను తొలగించుకోవాలని పరిగెత్తుకుతూ ఉంటాం. ఏ విధంగా అయితే ఈ శరీరంలో ఉన్న బలహీనతను తొలగించుకోవాలని ఏ విధంగా అయితే మనం పరిగెత్తుతున్నామో అదేవిధంగా ఆత్మకున్న మరక, ఆ పాపం అనే మరక నుండి విడుదల పొందడానికి యేసయ్య దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి కన్నీళ్లు విడుచు మనపూర్వకంగా ఆయన దగ్గరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవా, నాలో ఉన్న బలహీనత తొలగించు, నాలో ఉన్న అనారోగ్య సమస్యను తొలగించు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఎంత ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడే నీ శరీరంగా అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఆత్మలో ఉన్న బలహీనతలు బట్టి శరీరానికి కూడా రోగాలు వస్తూ ఉంటాయి. ఆత్మ బలహీనతలు ఏంది? ఆత్మకున్న బలహీనతలు టెన్షన్లు పడడము, డిప్రెషన్లకు వెళ్ళిపోవడం, ఏవేవో ఆలోచించడము, వ్యర్థమైన ఆలోచనలు బట్టి కూడా శరీరానికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అనారోగ్య సమస్యల నుండి విడుదల పొందాలంటే నీలో ఉన్న ఆత్మ శాంతి ఉండాలి. అందుకే యేసయ్య ఏమంటాడు? నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా అంటున్నాడు. అంటే దేవుని యొక్క శాంతి నీకు అనుగ్రహించబడాలంటే నీలో ఉన్న ఆత్మ శాంతిగా ఉండాలి. నీలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే శాంతిగా ఉంటుందో అప్పుడు దేవుని యొక్క శాంతి నీకు అనుగ్రహించబడదు. నీలో ఉన్న ఆత్మ నీకు శాంతి లేకపోతే యేసయ్య ఇచ్చే శాంతి నువ్వు పొందుకోలేవు. కాబట్టి నువ్వు ఆయన వైపు చూడు. ఆయన రమ్మంటున్నాడు, ఎప్పటికైనా రమ్మంటున్నాడు యేసయ్య. నువ్వు ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదవకపోయినా, ఏది చేయకపోయినా అయినా నిన్ను పిలుస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నా. నా దగ్గరికి రా, నీలో ఉన్న అనారోగ్య సమస్యలను తొలగిస్తా, నీలో ఉన్న బలహీనతను తొలగిస్తా. నిన్ను ఒక ప్రార్థన పనులు, ఒక సేవకురాలుగా నేను తయారు చేస్తా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మనమే లోపడతాము. డాక్టర్లు ఏదైనా చెప్పినా కూడా మనం వింటాము. 3 రోజులు బెడ్ మీద లేవకు అని చెప్పినా కూడా లేవము. ఆ విధంగా మనం పాటిస్తాం. డాక్టర్ చెప్పిన సలహాలు మనం పాటిస్తాం, కానీ దేవుడిచ్చే సలహాలు మనం పాటించలేకపోతున్నాం. దేవుడిచ్చే ఆ యొక్క
జవాబులను మనం పొందుకోలేకపోతున్నాం. దేవుడు ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేయలేకపోతున్నాం. విశ్వాసం ఉంచమంటున్నాడు, విశ్వాసం ఉంచలేకపోతున్నాం. ఉపవాసం ఉండమన్నాడు, ఉపవాసం ఉండలేకపోతున్నాం. ఆయన వైపు చూడమంటున్నాం, మనం చూడలేకపోతున్నాం. డాక్టర్ల దగ్గరికి పోయినా ఏదైనా మనం చేస్తాం, కానీ జీవం గల దేవుని దగ్గర మనం ఏ పనులు కూడా సరిగా చేయలేకపోతున్నాం. కాబట్టి నువ్వు ఆయన వైపు చూడు. ఈ పక్షగలవాడు ఎన్నో సంవత్సరాల నుంచి బలహీనతతో ఆ యొక్క పక్షవాయుతో బాధపడుతున్నా కూడా ఆ నలుగురుని విశ్వాసాన్ని, ఆ పక్షగల వాని విశ్వాసాన్ని చూసి అతని హృదయంలో ఉన్న పాపాలు క్షమించి అతనికి స్వస్థతనిచ్చాడు. అంటే పడిపోయిన వారిని తిరిగి లేపేవాడు, బలహీనులను బలపరిచేవాడు. నేను ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నా, ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, నేను ఏ డాక్టర్ల దగ్గర పోయినా నాకు స్వస్థత లేదు, ఏ డాక్టర్ల దగ్గర పోయినా నా బలహీనత ఇట్లనే ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు స్వస్థత ఇస్తా అంటున్నాడు. కాబట్టి నీ హృదయంలో ఉన్న పాపాలు క్షమించబడాలి. ఆ హృదయంలో ఉన్న పాపాలు క్షమించబడాలంటే నీవంతా నువ్వు క్షమించుకోదు, యేసయ్య క్షమించాలి. యేసయ్య క్షమిస్తే అప్పుడు నీలో ఉన్న ఆత్మకు శాంతి సమాధానం కలుగుతుంది. కాబట్టి వాక్యాన్ని అర్థం, నీకు శరీరానికి స్వస్థత కలగాలన్నా, నీ ప్రాణానికి స్వస్థత కలగాలన్నా, నీ ఆత్మకు స్వస్థత కలగాలన్నా నీ హృదయంలో ఉన్న పాపాలు క్షమించబడాలి. హృదయంలో ఉన్న పాపాలు ఎప్పుడైతే క్షమించబడతాయో అప్పుడే నీకు అనారోగ్య సమస్యల నుండి విడిపించబడతారు. కొంతమంది అనుకుంటారు, నేను ఈ రోగంతో బాధపడుతున్నా, ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, నాకు దిక్కు ఎవరు లేరు, ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా కూడా నాకు స్వస్థత కలుగుతలేదు అనుకుంటారు. కానీ దేవుడిని హస్తం ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో అప్పుడు నువ్వు స్వస్థత పొందుతావు. దేవుని హస్తం నీ మీద పడాలంటే నీ హృదయంలో ఉన్న పాపాలు క్షమించబడాలి. నువ్వు ఈ రాత్రి ప్రార్థన చేయి, ఈ రోజే ప్రార్థన చేయి. ఏమని ప్రార్థన చేస్తావండి? దేవా, నా హృదయంలో ఉన్న పాపాలు క్షమించు, నా తలంపులు ఉన్న పాపాలు క్షమించు. నేను లోపడలేకపోవచ్చు, నేను అడుగుజాడని నేను అడగలేకపోవచ్చునని ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీకు స్వస్థత అనుగ్రహిస్తాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. బలహీనులను ఆయనకి ఇష్టమే, బలవంతులు ఆయనకి ఇష్టమే, అందరు ఇష్టమే. ఆయన బలహీనులను విడిచిపెట్టే దేవుడు కాదు, బలవంతులను కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అందరినీ ప్రేమించే, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. కాబట్టి బలవంతులు ఆయన దగ్గరికి రావాలి, బలహీనులు కూడా ఆయన దగ్గరికి రావాలి. అందరూ వచ్చి ఆయన దగ్గర ఏం చేయాలి? పాపాలను ఒప్పుకొని నాకు మంచి ఆరోగ్యం దయచే అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడు ఆ బలహీనత నుండి విడిపించి నీ పాపాలు క్షమిస్తాడు. క్షమించబడాలంటే ఈ రాత్రి ప్రార్థన చేయి. ఎప్పటిదాకా యేసు రెండో రాకడ దాకా వచ్చేవారు ప్రార్థన చేయాలి, లేకపోతే మన ప్రాణాలు పోయేవారు కన్నా మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి పక్షగలవాన్ని స్వస్థపరిచినట్లు దేవుడు కూడా నేను స్వస్థపరచును గాక. కాబట్టి ఆయన అడుగుజాడలు నడదాం, ఆయనకు లోబడి జీవిద్దాం, ప్రార్థన చేయాలి, ఏదైనా ప్రార్థన చేయాలి. డాక్టర్ దగ్గర పోయినప్పుడు మన బలహీనతలను చెప్పుకుంటాం. నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి మోకాలు వంచి నీ బలహీనత నువ్వు చెప్పుకో యేసయ్య దగ్గర. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఈ వాక్యాన్ని అర్థం, ఈ వాక్యం దేవుడు దీవించును కాక. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం ద్వారా నువ్వే మాట్లాడినందుకు వందనాలు, వాక్యం ద్వారా నువ్వే మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళ హృదయాలను నువ్వే మాట్లాడి వాళ్ళ పాపాలు క్షమించి వాళ్ళ హృదయాన్ని పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్.